బేగంపేట ఎయిర్పోర్ట్ కు సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేవంత్ ను రిసీవ్ చేసేందుకు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ప్రోటోకాల్ వాహనాలను సిద్ధం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో సీఎం కాన్వాయ్ సిద్ధం చేసి ఉంచారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు డీజీపీ రవిగుప్తా, సందీప్ షాండిల్యా, అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ రమేష్ రెడ్డి వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎల్లా హోటల్ కు వెళ్లనున్నారు. హోటల్లో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ దగ్గర టైట్ సెక్యూరిటీ పెంచారు. మరోవైపు రేవంత్ ను విష్ చేసేందుకు వివిధ జిల్లాల నుంచి హోటల్ కు తరలివచ్చారు పార్టీ నేతలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఎల్లా హోటల్ దగ్గర నుంచి మా రిపోర్టర్ సదానందం అడిగి తెలుసుకుందాం. సదానందం, ఎల్లా హోటల్ దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చంద్రిక, మరి కాసేపట్లో సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి ఎల్లా హోటల్కి చేరుకున్నారు. గచ్చిబౌలిలో ఉన్న ఈ ఎల్లా హోటల్లో ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా వచ్చి లోపల ఉన్నారు. సో ఎట్ ప్రజెంట్ ఢిల్లీలో మీటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఢిల్లీలో 8:30 ఆ టైంలో రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. సో అక్కడి నుంచి డైరెక్ట్గా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు స్పెషల్ ఫ్లైట్లో. అక్కడ దిగిన తర్వాత బేగంపేట నుంచి గచ్చిబౌలికి డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. ఇప్పటికే బేగంపేటలో సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడానికి డీజీపీ, అలాగే రవిగుప్తా, అలాగే హైదరాబాద్ సిపి సందీప్ షాండిల్యాతో పాటు పలువురు హయ్యర్ పోలీస్ అఫీషియల్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ రిసీవ్ చేసుకుంటారు. ఇక మరోవైపు అక్కడ రిసీవింగ్కి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నారు. మొత్తం లోపలికి ఒక 50 మందిని మాత్రం లోపలికి అలో చేస్తున్నారు పోలీసులు. వాళ్ళ లోపల వరకు వెళ్ళి రిసీవ్ చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అఫీషియల్ కాన్వాయ్ ఇప్పటివరకు అయితే అతను యూజ్ చేయట్లేదు. సో ప్రైవేట్ కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్లోనే డైరెక్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఎల్లా హోటల్కి రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఇక్కడికి ఉన్నారు కాబట్టి హోటల్లో వాళ్ళని ఉద్దేశించి ఢిల్లీలో ఏం జరిగింది ఏంటి అనే అంశాలపైన కొద్దిసేపు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత రేపు ఉదయం నుంచే, అంటే ప్రమాణ స్వీకారానికి రేపు ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు రావాలి, ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని రావాలి, అదే అలాంటి విషయాలన్నీ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదంతా అయిన తర్వాత ఇక్కడ మాట్లాడిన తర్వాత ఒక 1 అవర్ పాటు మీటింగ్ ఉండే అవకాశం ఉంది. ఆ 1 అవర్ అయిపోయిన తర్వాత తిరిగి ఇక్కడ నుంచి ఎల్లా హోటల్ నుంచి ఇటు ఎమ్మెల్యేలు అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఇళ్లకు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎట్ ప్రజెంట్ ఇక మరోవైపు రేపటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇక్కడ నుంచి సమీక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏఐసిసి పెద్దలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాజీ కేంద్ర మంత్రులు, అలాగే మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రులు, దీంతో పాటు ఇంకా హయ్యర్ అఫీషియల్స్, మిగతా వాళ్ళు కూడా ఏఐసిసి పెద్దలు కూడా వస్తున్నారు. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన రివ్యూ లాగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్స్ తోటి ఇక్కడి నుంచే మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది కూడా కొద్దిసేపు టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఇక్కడ ప్రజెంట్ అయితే సెక్యూరిటీ కూడా టైట్ చేశారు. ఎందుకంటే చాలా మంది రేవంత్ రెడ్డిని కలవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే వన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్కి క్లియర్ మెజారిటీ వచ్చిందని తెలిసిన తర్వాత డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఎల్లా హోటల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత నిన్న అఫీషియల్గా రేవంత్ రెడ్డి సీఎల్పీ లీడర్ సీఎం అని ప్రకటించిన తర్వాత అప్పటి వరకు ఎల్లా హోటల్లో ఉన్నాడు. ఆ తర్వాత నిన్న ఈవినింగ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పెద్దలను కలిసి అటు సోనియా గాంధీ కానీ, ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళందరినీ కలిశాడు. వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత ఠాక్రే తోటి కూడా మీటింగ్లో చాలాసేపు పాల్గొన్నాడు. దీంతో పాటు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి ఏంటి అనే అంశాలపైన కూడా డిస్కషన్ జరిగింది. సో అవన్నీ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ నైట్లో స్పెషల్ ఫ్లైట్కి ఇక్కడికైతే బయలుదేరాడు. మరి కాసేపులో అంటే ఎగ్జాక్ట్లీ 10:20కి అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ కానుంది. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి, ఇతర ఉన్నత పోలీస్ అఫీషియల్స్, దీంతో పాటు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ నుంచి ఎల్లా హోటల్ నుంచి అటు బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. సో అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి ఎల్లా హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరితోటి కూడా కొద్దిసేపు మాట్లాడతారు. ఇదే కాకుండా కొంతమంది వివిధ జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా వచ్చారు. అంటే ఎమ్మెల్యేలే కాకుండా ఇతర ముఖ్య నాయకులు కూడా వచ్చారు.
వచ్చారు. వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కొద్దిసేపు కలిసే అవకాశం ఉంది. దాని తర్వాత వాళ్ళతోటి కొద్దిసేపు బ్రీఫ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ నుంచి తిరిగి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చంద్రిక, రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం వేదికగా రేవంత్ తో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. ప్రమాణ స్వీకారంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు 1:04 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్బీ స్టేడియంలో 3 వేదికల్ని ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం, గవర్నర్ తో పాటు ఎమ్మెల్యేలు కూర్చోనున్నారు. రెండో వేదికపై ఏఐసీసీ అగ్రనేతలు, వీఐపీలు కూర్చోనున్నారు. మొత్తం 23,000 మందికి స్టే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానం పంపారు రేవంత్ రెడ్డి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటక మంత్రులకు ఆహ్వానం పంపారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ కు సైతం ఆహ్వానం అందింది. తమిళనాడు, ఏపీ సీఎంలు స్టాలిన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇటు మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సినీ నటులకు ఆహ్వానం పంపారు. వీరితో పాటు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలాడ్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులకు ఆహ్వానం అందనుంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్ కు ఆహ్వానం పంపనున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు, ఉద్యమకారులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు వివిధ కుల సంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. తెలంగాణ ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందన్న రేవంత్ ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని బహిరంగ లేఖ రాశారు రేవంత్. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. 300 మంది అమరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ ఆఫీసులో అందజేశారు పీసీసీ నేతలు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరినట్లు నేతలు తెలిపారు. మొన్న 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరూ కూడా హైకమాండ్కి నిర్ణయాన్ని వదిలేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం, మెజారిటీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సిఎల్పి నాయకుడిగా యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తూ నేను ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ మేము 64 మంది శాసనసభ్యులు సంతకాలతో కూడిత జాబితాను రేపు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి అధికారిక లేఖను ఆ 64 మంది శాసనసభ్యులు పెట్టిన సంతకాలు పెట్టిన జాబితాను జత చేసి రాజ్భవన్ లో ఇవ్వడం జరిగింది. ప్రమాణ స్వీకారంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మరోవైపు సిటీ మొత్తం రేవంత్ ఫ్లెక్సీలతో నింపేశారు అనుచరులు. మెట్రో పిల్లర్స్, జంక్షన్ల దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు కట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మోదీ ప్రభుత్వం ఆచరిస్తుందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను గుర్తుపెట్టుకోవాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం గురించి తెలిసేందుకు మోదీ భీమ్ యాప్ను ప్రారంభించారన్నారు. డిజిటల్ ఇండియాలో మోదీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకుందన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గవర్నర్ తమిళిసై. We are following his constitution, and the constitution is the best in the country, in the world. And when our honorable Prime Minister introduced the Digital India digital app, he named it as BMAP.
So I am really humbled to pay homage to our Honorable Ambedkar, following his ways, because he said, unless the country's development is measured by the development of women. So I always love that words. Guided by those words, we are all moving forward, and I am really pleased to pay homage to him. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. 6 గ్యారంటీల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదన్నారు. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాజాసింగ్ రాష్ట్రంలో రావణ రాజ్యం అంతమైందన్నారు. అంబేద్కర్ కు కేసీఆర్ ఎప్పుడూ నివాళులు అర్పించలేదన్నారు. బీజేపీ ఒత్తిడితోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు రాజాసింగ్. भारत में बाबा साहेब अम्बेडकर जी की इस पुण्यतिथि के अवसर पर सब लोग उनको श्रद्धांजलि अर्पित कर रहे हैं और अपने आप को गौरवान्वित समझ रहे हैं कि आज हम गर्व से जी रहे हैं, तो हम बाबा साहेब अम्बेडकर जी की ही वजह से। आज हमें न्याय अगर मिल रहा है तो वो बाबा साहेब अम्बेडकर जी की ही वजह से। तेलंगाना में रावण राज का अंत हुआ। तेलंगाना में रावणों का राज था, और ये रावण कौन था? केसीआर और उसका परिवार। जिस प्रकार से केसीआर ने तेलंगाना की जनता को धोखा दिया था, सबसे पहले हमारे एससी समाज को ये केसीआर ने धोखा दिया था। 2014 में आप सबको याद होगा कि अगर मेरी सरकार सत्ता में आती, अगर मैं ज़्यादा विधायक जीतता हूं, तो मैं दलित को मुख्यमंत्री बनाऊंगा, ये उनका आश्वासन था। 3 एकड़ लैंड दलित समाज को देने का उनका वादा था, और दलित बंधु लगाकर सिर्फ 100 परिवारों को देकर बाकी के 1100 परिवार वालों को धोखा देने वाला ये केसीआर। कभी भी केसीआर ने बाबा साहेब अम्बेडकर जी की पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित नहीं की, कभी कोई कार्यक्रम नहीं किया। विधानसभा में खड़े होकर यही केसीआर ने कहा था कि हम बाबा साहेब अम्बेडकर जी की भव्य प्रतिमा टैंक बंड पे बिठाएंगे। जबान देकर पलटने वाला केसीआर, लेकिन भारतीय जनता पार्टी ने हर बार जो किए सो वादे को याद दिलाकर केसीआर को मजबूर किया बाबा साहेब अम्बेडकर जी की प्रतिमा टैंक बंड पर बनाने के लिए। आज वहां पर प्रतिमा बनी है तो वो केसीआर की वजह से नहीं, भारतीय जनता पार्टी के संघर्ष की वजह से है। तेलंगाना की जनता देख रही है और बहिष्कार किया है केसीआर का, उसके परिवार का, उसकी पार्टी का। आज रेवंत रेड्डी जी शायद आज कल में मुख्यमंत्री डिक्लेयर होंगे, 7 तारीख को शपथ है, ऐसा मैंने सुना है। रेवंत रेड्डी से निवेदन है कि आपका एक हामी था, आपका एक वादा था कि केसीआर की स्कीमों को हम और इम्प्लीमेंट करेंगे। तो रेवंत रेड्डी जी, हमने, हमारी पार्टी ने, हमारी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने केसीआर को नहीं छोड़ा, हम तुम्हें भी नहीं छोड़ेंगे। दलित समाज को अगर कोई भी धोखा देगा तो हम उसको नहीं छोड़ेंगे, ये बात हमारे रेवंत रेड्डी जी ध्यान रखना। और एक तरफ कांग्रेस, जिन्होंने कभी भी बाबा साहेब अम्बेडकर जी को मान सम्मान नहीं दिया, ये जनता जानती है, समझती है। बहुत दिन कांग्रेस का राज तेलंगाना में नहीं रहेगा, बहुत से बहुत 6 महीने, बहुत से बहुत 1 साल। उसके बाद में जिस प्रकार से कर्नाटक में कांग्रेस का असली चेहरा कर्नाटक की जनता ने जाना है, उसी प्रकार से तेलंगाना की भी जनता जान लेगी कि ये जो इनका मैनिफेस्टो था, जो 6 इनके वादे थे, ये झूठे हैं और इनके वादों में हम लोग ट्रैप हो गए। तो आने वाले समय में तेलंगाना राज्य में भारतीय जनता पार्टी की బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి. రేవంత్ ను రిసీవ్ చేసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు డీజీపీ రవిగుప్తా, సిపి సందీప్ షాండిల్యా, అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, ఐజీ రమేష్ రెడ్డి వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎల్లా హోటల్ కు వెళ్లనున్నారు. హోటల్లో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అన్ని ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది?
సిఎల్పి నేత రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. ఆయన స్పెషల్ ఫ్లైట్ ఇప్పటికే అరైవ్ అయింది, మరి కాసేపట్లోనే బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ విభాగం అంతా కూడా కాన్వాయ్ని ఏర్పాటు చేసింది. విఐపి మూమెంట్ నుంచి ముందుగా ఆయన బయటికి వస్తారని చెప్పి అధికారులంతా కూడా లోపలికి తీసుకువెళ్లారు. రన్వే వైపు ప్రోటోకాల్ వెహికల్స్ అన్నింటినీ కూడా తీసుకువెళ్లారు. కానీ ఈ ద్వారం గుండా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏఐసిసి అధిష్టానం సిఎల్పి నేతగా ఖరారు చేసిన తర్వాత హైదరాబాద్కి చేరుకోనున్నారు. సీఎం హోదాలో ఆయన ఇక్కడికి చేరుకోనున్నారు. చాలాసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఢిల్లీకి వెళ్ళి సిఎల్పి నేతగా ఏఐసిసి అధిష్టానం ఖరారు చేసిన తర్వాత సీఎం నేతగా రేపు ఆయన ప్రమాణం చేయబోతున్నారు ఎల్బీ స్టేడియంలో. కాబట్టి ఈ హోదాలో ఆయన్ని చూడడానికి చాలామంది కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన ఫ్లైట్ 8 గంటల ప్రాంతంలో వచ్చేది ఉండే, అక్కడి ప్రోగ్రామ్స్ షెడ్యూల్స్ బిజీ ఉన్న కారణంగా ఇది ఆలస్యమైంది. అది 5 సీటర్స్ కావడంతో నార్మల్ దానికంటే ఒక 3 గంటలు అంటే 1.5 అవర్లో నార్మల్గా రీచ్ కావాలి. కానీ అది 5 సీటర్ కావడంతో ఎక్స్ట్రా 1.5 అవర్ టైం తీసుకుందనేటువంటి విషయాన్ని ఏవియేషన్ అధికారులు చెప్పినటువంటి మాట. సో రేపు జరగబోయేటువంటి ఓత్ సెరమనీ ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతుందో దానికి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అధికారిక వాహనాన్ని కాన్వాయ్ని ఏర్పాటు చేశారు, ల్యాండ్ క్రూజర్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రోటోకాల్ అధికారులందరూ కూడా. మొన్న హైదరాబాద్ నుంచి ఏఐసిసి పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడి ఢిల్లీ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి ప్రోటోకాల్ వెహికల్ని మాత్రం ఆయన స్మూత్ గానే ఆయన రిజెక్ట్ చేసి ఆయన పర్సనల్ వెహికల్లోనే వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి అధికారికంగా ఓత్ తీసుకున్న తర్వాతనే అధికారిక అధికారాన్ని చేతిలోకి తీసుకుంటాననే ఉద్దేశంతో ఆయన అక్కడ తిరస్కరించారా. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రోటోకాల్ అధికారులు వెహికల్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాన్వాయ్లో ఒక సీఎం కాన్వాయ్లో ఎట్లనైతే సెక్యూరిటీ ఉంటుందో ఆ సెక్యూరిటీ నామ్స్ అన్నింటినీ కూడా పాటిస్తూ ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మెడికల్ కిట్, అంబులెన్సెస్, అదేవిధంగా 8+8 కేటగిరీకి జెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన బయటికి వచ్చిన తర్వాత వాస్తవానికి ప్రోటోకాల్ వెహికల్స్ రాకముందే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. విఐపి ఎంట్రన్స్ నుంచి అవి లోపలికి వెళ్ళి రన్వే దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ వెహికల్లో ఎక్కి ఆయన నేరుగా ఎల్లా హోటల్కి వెళ్తారా? ఎప్పుడైతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిందో 64 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి ఫిగర్ ఎప్పుడైతే కాంగ్రెస్ నేతలకు తెలిసిందో అప్పటి నుంచి క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎల్లా హోటల్లో పొలిటికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు డీకే శివకుమార్ వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎన్నుకున్నటువంటి ఎలక్ట్ అయినటువంటి 64 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం అయ్యారు. వాళ్ళతో మాట్లాడి అక్కడే ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దాదాపు 2 రోజుల పాటు సిఎల్పి నేతగా ఏఐసిసి ఖరారు చేసినటువంటి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కూడా అక్కడే ఎల్లా హోటల్లో ఉండే, ఆయన నివాసానికి కూడా పోలేదు. ఎప్పుడైతే 64 సీట్లు రావడము, ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది కాంగ్రెస్ అనేటువంటి సంకేతాలు వచ్చిన క్రమంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రగతి భవన్ అంతా కూడా అధికారుల ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడైతే ఓత్ సెరమనీ ప్రమాణ స్వీకారం రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోతుందో అక్కడ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. సెక్యూరిటీ ల్యాప్సెస్ లేకుండా ఎంతమంది జనాలు వస్తారు, కొన్ని వేల సంఖ్యలో జన సమీకరణ జరుగుతుంది అనేటువంటి అంశాలను ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చెప్పినటువంటి సందర్భంలోనే పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా బయటికి వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు కూడా చాలామంది కూడా వెయిట్ చేశారు. అంటే సీఎం అభ్యర్థి ఎవరు, సిఎల్పి నేతగా ఏఐసిసి అధిష్టానం హైకమాండ్ ఎవరిని రికమెండ్ చేయబోతోంది. చాలామంది ఆశాబాహులు ఉన్నారు. ఎందుకంటే చాలామంది సీనియర్స్ కురువృద్ధులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా సేవలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో ఎవరికి ఇస్తారు అనేటువంటి ఒక సందిగ్ధత, ఒక టెన్షన్, అదేవిధంగా ఒక క్యూరియాసిటీ ఉండే. కానీ ఆ క్యూరియాసిటీకి అంతా కూడా నిన్నటితో ఫుల్ స్టాప్ పడింది. ప్రెస్ మీట్ పెట్టి ఏఐసిసి అధిష్టానం అంతా చాలా స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. అందరూ కూడా సుముఖంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డిని సిఎల్పి నేతగా ప్రకటిస్తున్నామనేటువంటి విషయాన్ని డీకే వేణుగోపాల్ చెప్పిన తర్వాతనే సంబురాలన్నీ కూడా అంబురాలంటాయని చెప్పాలి కాంగ్రెస్ శ్రేణుల్లో. అదేవిధంగా రేవంత్ రెడ్డి స్వస్థలం కొండారెడ్డిపల్లికి సంబంధించి కావచ్చు, అక్కడ
అదేవిధంగా ఆయన నివాసం ఉంటున్నటువంటి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నివాసం వద్ద కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సంబరాలు చేయడం జరిగింది. అక్కడ బాణసంచ కాల్చి తమదైనటువంటి శైలిలో రేవంత్ రెడ్డికి ఆహ్వానం చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. సో ప్రస్తుతానికైతే రేపు జరగబోయేటువంటి ఎక్కడైతే ప్రమాణ స్వీకారం ఉందో ప్రమాణ స్వీకారానికి కూడా ఇప్పటికే బహిరంగ లేటర్ని కూడా రేవంత్ రెడ్డి సిఎల్పి నేత తరఫు నుంచి ప్రస్తుతానికైతే తెలంగాణ జనాలకు వెళ్ళింది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఇది పోరాటంలో పుట్టినటువంటి తెలంగాణ కాబట్టి పోరాటం చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అమరవీరుల కుటుంబాలకు కూడా మేము ఆహ్వానం ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా చేసినటువంటి త్యాగం మేము మరవలేము అనేటువంటి అంశాలను చెప్తూ కూడా ఒక లెటర్ బహిరంగ లెటర్లో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మేధావులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వాళ్ళందరికీ కూడా మేము సాదర స్వాగతం పలుకుతున్నాము. పలానా టైంలో రేపు 1:04 సీఎంగా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారనేటువంటి విషయం, దానికి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే అనేటువంటి విషయాన్ని కూడా ఆయన బహిరంగ లేఖలో పెట్టడంతో చాలామంది కూడా కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ ప్రమాణ స్వీకారం చూడడానికి రావాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి. సో ఇప్పటికే ప్రస్తుతానికి పోలీసులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. మరి ఇక్కడికి చేరుకొని ఎల్లా హోటల్కే వెళ్తారా? ఎందుకంటే అంతకంటే ముందే 2 రోజుల నుంచి కూడా కంప్లీట్గా ఎల్లా హోటల్లోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రనేతలతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఏఐసిసి నుంచి పిలుపు మేరకు ఆయన నిన్న ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు మొత్తం 6 ఆయనతో పాటు వెళ్ళారు. శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా షబ్బీర్ అలీ, సుదర్శన్, మహేశ్వర్ రెడ్డి, ఆయన సంబంధించిన వ్యక్తిగత సలహాదారుగా చాలా రోజుల నుంచి ఉన్నారు ఉదయ్ సింహ, వీళ్ళంతా కూడా ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు షబ్బీర్ అలీ, అదేవిధంగా మాణిక్రావు ఠాక్రే, మహేశ్వర్ రెడ్డి, సిద్దిల శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా ఆయనతో పాటే రావడం జరిగింది. సో వీళ్ళంతా కూడా కార్యకర్తలు చాలామంది రావడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరినైతే రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి కేవలం 50 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. మనం విజువల్స్లో చూడొచ్చు, స్పైస్ జెస్ట్ అనేటువంటి బోర్డు కనిపిస్తుంది. ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచే ఆయన రానున్నారు. కేవలం 50 మందికి మాత్రమే అక్కడికి అలో ఇచ్చారు కాబట్టి బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఎప్పుడు కూడా ఇంత బ్యారిగేట్లు, ఇంత 3 అంచెల భద్రత ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఎందుకంటే చాలామంది కూడా వస్తున్నారు. అంటే ఆయనకు గతంలో ఆయన టీడీపీలో పనిచేసినటువంటి క్యాడర్ కూడా ఉంది కాబట్టి వేరే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది టీడీపీ శ్రేణులంతా కూడా ఆయనకి ఆహ్వానం చెప్పడానికి, ఆయన వెల్కమ్ తెలపడానికి మాత్రం చాలామంది ఇక్కడ వచ్చారు కాబట్టి వాటిని ఆ క్రౌడ్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం ఇక్కడ నుంచి ఆయన కాన్వాయ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన పర్సనల్ వెహికల్స్ని ఏర్పాటు చేశారు. ఆయన కాన్వాయ్ని కూడా అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఆయన కాన్వాయ్ని కూడా లాండ్ క్రూజర్ని ఏర్పాటు చేశారు కాబట్టి సో ఆ వెహికల్లో ఏ వెహికల్లో ఆయన వెళ్ళనున్నారు. ఆయన ఏ వెహికల్లో వెళ్ళినప్పటికీ కూడా రూట్ అంతా కూడా క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎల్లా హోటల్ వరకు రూట్ని అంతా కూడా క్లియర్ చేసారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అక్కడ వెళ్ళేటువంటి నార్మల్ ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఆయన అరైవల్ టైం 10:15 to 10:20 మధ్యలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆయన అరైవల్ టైం ఉండే, కానీ 10:15 లోపలికి ఆయన చేరుకున్నారు. అంతకంటే ముందే తెలంగాణ డీజీపీ రవిగుప్తా తాత్కాలికంగా ఈసీ అపాయింట్ చేసిందో రవిగుప్తా రావడం జరిగింది. హైదరాబాద్ సిపి సందీప్ షాండిలియా, అదేవిధంగా ఏడీజీ జితేందర్ రెడ్డి, దాంతోపాటు ట్రాఫిక్ అధికారులు వాళ్ళంతా కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి అధికారులంతా కూడా రావడం జరిగింది. సో కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కాస్త బయటికి రావడానికి ఒక 5 to 10 minutes లేదంటే 15 minutes వరకు టైం పట్టే అవకాశం ఉంది. అప్పటికే పూర్తి స్థాయిలో ఇటు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఏసీపీలు, సిఐలు అందరూ కూడా అంతకంటే ముందే ఉన్నతాధికారులు ఎప్పుడైతే బేగంపేట ఎయిర్పోర్ట్కి రావడం జరిగిందో అంతకంటే ముందే వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఆయన యాజ్ యూజువల్గా ఉన్నటువంటి మొదటి షెడ్యూల్ ఏంటంటే 8 గంటల ప్రాంతంలో ఆయన చేరుకుంటారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బేగంపేటకి చేరుకుంటారనేటువంటి షెడ్యూల్ ఉండే. ఆ తర్వాత అక్కడి ఢిల్లీలో ఉన్నటువంటి మహారాష్ట్ర సదన్లో ఒక షెడ్యూల్ ఉండే. ఆ షెడ్యూల్ పెండింగ్లో ఉన్న కారణంగానే మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళి ఆ షెడ్యూల్ అటెండ్ చేసిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేసిన తర్వాత
రావడానికి సమయం పట్టిందనేటువంటి విషయం ప్రస్తుతానికైతే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి రేపు ఓత్ తీసుకున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడబోతున్నారు, తెలంగాణ జనాలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు, నిరుద్యోగులను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి విషయాలపైన మాత్రం ఒకంత ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల దగ్గర నుంచి, కాంగ్రెస్ ముఖ్య నేతల దగ్గర నుంచి కూడా 6 గ్యారంటీలు చాలా వరకు తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళింది. 6 గ్యారంటీల నమ్మకంతోనే ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. దాదాపు 9 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఈ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకే మేము సుముఖత చూపుతున్నాం కాబట్టి అందుకే మేము ఓట్లు వేస్తున్నాం అనేటువంటి సంకేతాలను ఇవ్వకనే తెలంగాణ జనం అంతా కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకంగా అయితే ఉద్యోగులకు సంబంధించి చేస్తామని చెప్పారు. అట్ ది సేమ్ టైం 6 గ్యారంటీల విషయంలోనే మొదటి సంతకం ఉంటాయనేటువంటి విషయం చెప్పారు. అంతకంటే ముందే ఎవరైతే వికలాంగురాలు రజనీ అనేటువంటి అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. ఆమె విషయంలో కూడా ఇవాళ ఆమె అంతకంటే ముందు కలవడం జరిగింది. ఎవరైతే మరుగుజ్గా ఉన్నటువంటి రజనీ ఎవరైతే అమ్మాయి ఉందో ఎంకామ్ చేసినటువంటి అమ్మాయి, ఆమె ఎక్కడ కూడా ప్రైవేట్ జాబ్ చేయాలన్న అవకాశం రాలేదు. ఆమె ఉన్నటువంటి అంగవైకల్యం కావచ్చు, ఆమె చదివినటువంటి చదువు ఉన్నప్పటికీ కూడా అంగవైకల్యం ఉండడము, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగము రాకపోయిన కారణంగానే రేవంత్ రెడ్డిని, ఆమె టీపీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి మొదటగా కలవడం జరిగింది. ఆయన అప్పట్లోనే హామీ ఇవ్వడం జరిగింది. ఆ మహిళకు హామీ ఇచ్చి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా నేను ప్రమాణం చేస్తానో నెక్స్ట్ సంతకం నీ ఉద్యోగానికి నేను సంతకం చేస్తాననేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఆ తర్వాత దానికి అనుగుణంగానే గ్యారంటీ కార్డు పైన ఆమెకి సైన్ చేసి అక్కడ నుంచి రేవంత్ రెడ్డి స్టాఫ్ దగ్గర నుంచి ఆమెకి ఆహ్వానం అందింది. ఆమెతో పాటు అంటే ప్రమాణ స్వీకారానికి ఆమెకి ఆహ్వానం అందింది. ఆమెతో పాటు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ అమరవీరుల కుటుంబాలకు కూడా దాదాపు 250 నుంచి 300 కుటుంబాలకు కూడా ఆహ్వానం వెళ్ళింది. చాలామంది ప్రజలకు కూడా అంటే కామన్ పీపుల్స్ ఎవరైతే చూడడానికి రావాలి, ఓతింగ్ సెరమనీని చూడడానికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా ఆహ్వానం బహిరంగంగానే లెటర్ రూపంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయితే దీని ప్రకారం చూసుకుంటే ఎల్బీ స్టేడియంకి వేల సంఖ్యలో జన సమీకరణ ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు క్యాడరు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చాలామందిని జన సమీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే చాలామందిని ఏర్పాటు చేయాలనేటువంటి విషయాలపైన ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చెప్పినటువంటి సందర్భంలో దానికి అనుగుణంగానే పోలీసులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా అక్కడికి ఎంతమంది రాబోతున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇటు వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాటన్నిటికీ సమన్వయంతో రేపు జరగబోయేటువంటి ఎల్బీ స్టేడియంలో 1:44 జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం అంటే వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొని పూర్తి స్థాయిలో వాటర్ ప్రూఫ్ టెంట్స్ని ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని అధికారిక యంత్రాంగం చెప్పింది. దానికి అనుగుణంగానే 1-2 సార్లు సీఎస్గా ఉన్నటువంటి శాంతకుమారి, ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు అంతా కూడా అక్కడికి వెళ్ళి గ్రూప్గా వెళ్ళి అక్కడంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒక 50 మందికి మాత్రమే ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర, ఆ 50 మందిలో కూడా కొద్దిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, దాంతోపాటు కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి కేవలం 50 మంది పేర్లు ఎవరైతే సెక్యూరిటీ చెకప్ దగ్గర ఇవ్వడం జరిగిందో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్పినటువంటి వర్షన్. వాళ్ళని తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా మనం ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ వెహికల్స్ ఎక్కడైతే ఉన్నాయో వెహికల్కి వెనకాల మనం ఉన్నాం బ్యారికేడ్ల వైపే ఒక క్రైటీరియా ఏర్పాటు చేసి అక్కడికే మీడియానంతా కూడా పరిమితం చేయడం జరిగింది. సో వీళ్ళంతా కూడా దాదాపు సాయంత్రం 5 గంటల నుంచి కూడా రేవంత్ రాక కోసం, మామూలుగా చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి, సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఒక సిఎల్పి నేతగా ఏఐసిసి అధిష్టానం ఖరారు చేసింది. సో ఆయన పైన చాలా హోప్స్ ఉండే, దానికి హోప్స్ ప్రకారమే ఆయన పైన ఒక అభిప్రాయం ఉండే ఖచ్చితంగా ఆయన్నే తెలంగాణ సీఎంగా ఉంటారు, కాంగ్రెస్ ఏఐసిసి ప్రకటిస్తుంది, సిఎల్పి నేతగా ఆయన పేరునే ఖరారు చేస్తారనేటువంటి ఆశాభావంతో మేమందరం కూడా ఉన్నామనేటువంటి విషయాన్ని ఎలక్ట్ అయినటువంటి 64 మంది అభ్యర్థులు, అదేవిధంగా సీనియర్ వాళ్ళంతా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి దానికి అనుగుణంగానే సిఎల్పి నేతగా ఏఐసిసి అధిష్టానం ఖరారు చేసింది. సో మరి కాసేపట్లోనే ఏ క్షణమైన రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అవుతారా అనేది కూడా చూడాలి. వాస్తవానికి పాసిబిలిటీ అయితే మనకి కనిపిస్తలేదు, ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉంది. గత 3 రోజుల నుంచి కూడా ఆయన ఎల్లా హోటల్లో
అంటే ఢిల్లీకి పోకముందు 2 రోజులు కంప్లీట్గా ఆయన నివాసానికి వెళ్లకుండానే కంప్లీట్గా 2 రోజుల పాటు ఎలా హోటల్లోనే ఉన్నారు. ఎప్పుడైతే ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చిన కారణంగా పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు 6 వెళ్ళారు. ఆ 6లో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కాబట్టి మరి ఆయన ఎప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ అవుతారో లేకపోతే రేపు ప్రమాణ స్వీకారం సభలోనే జనాలను ఉద్దేశించి మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాలి. చాలామంది కార్యకర్తలు కూడా వెయిట్ చేస్తున్నారు. చాలామంది కూడా వచ్చారు. వాస్తవానికి కొంతమందిని అక్కడే బ్యారిగేట్ల అవతలనే పోలీసులంతా కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడే నిలువరించారు. సో వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తారు. కాబట్టి సో రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. చంద్రిక. దాదాపు 5 గంటల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రాక కోసం సిఎల్పి నేతగా ఏఐసీసీ ప్రకటించిన తర్వాత రేవంత్ రాక కోసం వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన షెడ్యూల్ మొదటగా చెప్పిన దాని ప్రకారం 8 గంటల ప్రాంతంలో ఆయన బేగంపేట్ ఎయిర్పోర్ట్కి స్పెషల్ ఫ్లైట్లో చేరుకోవాలి. అక్కడి బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం చాలామంది అగ్రనేతలని ప్రమాణ స్వీకారం కోసం ఆహ్వానించడానికి వెళ్ళడం జరిగింది. మల్లికార్జున ఖర్గే దగ్గరికి, సి వేణుగోపాల్ దగ్గరికి చాలామంది దగ్గర వెళ్ళారు. దాంతోపాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరి దగ్గరికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. సాధారణంగా ఆహ్వానం పలికినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. మొదటి నుంచి కూడా అవే డెవలప్మెంట్స్ మనం చూసినాం. సో అట్లాంటి బిజీ షెడ్యూల్లో మరొక మహారాష్ట్ర సదన్లో ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్లో అటెండ్ కాని కారణంగానే ఆయన అక్కడికి మళ్ళీ కొద్ది దూరం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అది పెండింగ్లో ఉన్న కారణంగానే మళ్ళీ ఆయన మహారాష్ట్ర సదన్కి వెళ్ళి అక్కడి ప్రోగ్రామ్ని అటెండ్ చేసి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. దాని కారణంగానే 8 గంటలకి రావాల్సినటువంటి ఆయన అరైవల్ టైము 10:20కి పోస్ట్పోన్ అయింది. సో ఆ 10:20 ప్రకారమే 10 o'clockకే అందరూ కూడా తెలంగాణ డీజీపీ రవి గుప్తా, తాత్కాలిక డీజీపీ రవి గుప్తా, దాదాపు ఉన్నతాధికారులంతా కూడా చేరుకోవడం జరిగింది. ప్రోటోకాల్ అధికారులంతా కూడా సిఎల్పి నేతగా సీఎంగా ప్రమాణం స్వీకారం చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఆ హోదాలో ఎయిర్పోర్ట్కి తొలుత చేరుకుంటున్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే ప్రోటోకాల్ విభాగం అంతా కూడా వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 8+8 జెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని అంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సో పూర్తి స్థాయిలో చాలామంది కార్యకర్తలంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బయటికి వచ్చి కలుస్తారా, లేదంటే ఆయన కలిస్తే ఆయనకి పూల కూర్చొమిచ్చి ఆయనకి ఆహ్వానం పలకనేటువంటి ఉద్దేశంతో చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. మనం చూసినాం 5 గంటల ప్రాంతంలో గద్దర్ కూతురు కూడా లోపలికి వెళ్ళారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళారు. మరి గద్దర్ కూతురుతో ఆయన మాట్లాడుతున్నారా, లేదంటే ఇంకా చాలామంది పేర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేర్లలో దాదాపు 50 మంది పేర్లని అక్కడ ఇచ్చిర్రు. సెక్యూరిటీ దగ్గర 50 మంది పేర్లను ఇచ్చారు. 50 మంది పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేసిరు. ఆ 50 మందితో కలిసిన తర్వాత ఆయన బయటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే సమయం పడుతుంది. 10:20కి ఆయన బయటికి రావాలి. కాబట్టి ఆల్రెడీ 10:40 దాటిపోతుంది. సో దాని కారణంగానే సమయం పడుతున్నట్లుగా కూడా మనం భావించవచ్చు. సో రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి కూడా ఓపెన్గా లెటర్ని కూడా తెలంగాణ ప్రజలకి, నిరుద్యోగులకి, అమరవీర కుటుంబాలకు, తెలంగాణ కోసం పోట్లాడినటువంటి ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము ఆహ్వానిస్తున్నామనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూనే ఒక లెటర్ని, బహిరంగ లెటర్ని కూడా
ఆయన రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే జన సమీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్కి అధికారం లేదు. చాలామంది డౌన్ టు ఎర్త్ నుంచి ఉన్నటువంటి లీడర్లు కూడా ఉన్నారు, కార్యకర్తలు మండల స్థాయిలో ఉన్నటువంటి అదే తరహాలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి 10 సంవత్సరాల పాటు అధికారం చేజిక్కున్నాం. సిఎల్పి నేతగా అనుకున్న నేతనే రేవంత్ రెడ్డి సీఎంగా, తెలంగాణ సీఎంగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన్ని చూడడానికి మేమంతా కూడా వస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది బేగంపేట ఎయిర్పోర్ట్కి, బేగంపేట పరిసరాలన్నిటికీ కూడా వస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడైతే లేట్ నైట్ అయిపోయింది, ఇంకా డే టైం అయితే చాలామంది వచ్చే వాళ్ళు అనేది కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది వస్తారు అనేటువంటి ఉద్దేశంతోనే దానికి అనుగుణంగానే బ్యారిగేట్లను ఏర్పాటు చేసినామనేటువంటి విషయాన్ని ప్రోటోకాల్ అధికారులు కూడా చెప్తున్నారు. మరి ఆ ప్రోటోకాల్ ప్రకారం సీఎం కాన్వాయ్గా ఎక్కడైతే కాన్వాయ్ మనం చూస్తామో అదే కాన్వాయ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాన్వాయ్లోనే రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఎల్లా హోటల్కి వెళ్తారా, మరి అడిషనల్గా షెడ్యూల్ ఏమైనా ఉందా, లేదంటే నేరుగా ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్లకుండా 3 రోజులు అవుతోంది. ఎప్పుడైతే కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 64 స్థానాల్లో గెలుపొందుతున్నామనేటువంటి మాట బయటికి వచ్చిన తర్వాత 64 మంది ఎన్నికైనటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపుగా, పొలిటికల్ క్యాంపుగా ఏర్పాటు చేసి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎల్లా హోటల్లోనే వాళ్ళందరినీ కూడా ఉంచడం జరిగింది. వాళ్ళతో పాటు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. డీకే శివకుమార్ నేతృత్వంలో ఏఐసిసి దగ్గర నుంచి అబ్జర్వర్లు వాళ్ళంతా కూడా రావడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇండివిజువల్ ఒపీనియన్స్ అన్నీ తీసుకొని ఏఐసిసి అధిష్టానంకి రిపోర్ట్స్ అంతా కూడా సబ్మిట్ చేసిన తర్వాత నేరుగా పూర్తి స్థాయిలో సిఎల్పి నేతను రేవంత్ని మేము ఖరారు చేస్తున్నామనే విషయాన్ని హైకమాండ్ స్పష్టం చేసింది. అదే విషయాన్ని ఎల్లా హోటల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా అదే విషయం చెప్పడంతో ఆయన హుటాహుటిన 6గురుతో కలిసి ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నిన్న స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఢిల్లీలో చాలా మందితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది, అగ్రనేతలతో మాట్లాడడం జరిగింది. సిఎల్పి నేతగా ప్రకటించినందుకు సంతోషంగా ఉందనేటువంటి విషయాన్ని అక్కడ వెళ్ళి హానర్గా అక్కడ అందరినీ కూడా ఆయన అటెండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసినాం. రేపు జరగబోయేటువంటి ఓటింగ్ సెరమనీకి కూడా అందరూ కూడా రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ఇన్వైట్కి కూడా సానుకూలంగా స్పందించి అందరూ కూడా అటెండ్ అవుతామనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినట్టుగా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడి కార్యకర్తలకు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా అదే మాటను చెప్పడంతో మరింత జోషు కార్యకర్తల్లో పెరిగిందని చెప్పాలి. ఇప్పటికే మనం చూసినాం, ఈవినింగ్ నుంచి సిటీ అంతా కూడా కాంగ్రెస్ జెండాలతో, కాంగ్రెస్ హోర్డింగ్లతో, పిల్లర్లు, మెట్రో పిల్లర్స్కి ప్రతి ఒక్క పిల్లర్కి కూడా రేవంత్ రెడ్డి ఫొటోస్తో, సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరి ఫొటోస్తో గ్రాండ్ వెల్కమ్ చెప్తూ సీఎంగా, సిఎల్పి నేతగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి పేర్లను అక్కడ మెన్షన్ చేస్తూ కూడా హోర్డింగ్స్ వెలిసినాయి. సో కాంగ్రెస్ శ్రేణుల్లో అదే జోష్ ఉంది. రేపు ఎప్పుడవుతుందా, రేపు 1:04 ఎప్పుడవుతుందా, ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేసిన తర్వాత ఏ రకమైనటువంటి స్పీచ్ని ఆయన మాట్లాడబోతున్నారు, జనాలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, నిరుద్యోగులను ఉద్దేశించి ఏం మాట్లాడతారు. ఇప్పటికే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్కి రావడం జరిగింది. ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏ రకంగానైతే ప్రాణాలు కోల్పోవడం జరిగిందో, ఏ డేట్లో ఆయన ప్రాణాలు కోల్పోయాడో, తుదిశ్వాస విడిచారో ఆ ఎగ్జిట్ పోల్ని జోడిస్తూ ఆయనకు సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫలితాలు వెలువడించడం, ఆ తర్వాత కౌంటింగ్ అయిపోవడం, అదంతా కూడా అయిపోయిన తర్వాత సెక్రటరేట్కి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఆయన తెలంగాణ జనాలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సెక్రటరేట్లో చాలామందికి ఆంక్షలు ఉండే, ఈవెన్ మీడియా ప్రతినిధులకు కూడా ఆంక్షలు ఉన్నాయి. ఇక నుంచి ఆంక్షలు అనేటివి ఉండవు. ఎవరైనా సరే ఫుల్ ఫేర్గా రావచ్చు, తమ సంబంధించినటువంటి గ్రీవెన్స్ని అధికారుల ముందు ఉంచొచ్చు, ఏమైనా ఇబ్బంది ఉంటే నిలదీయొచ్చు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. దాంట్లో సెక్రటరేట్ అంశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సక్సెస్ అయింది. ఆ తర్వాత ప్రగతి భవన్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా కంచెలు ఏర్పాటు చేసినటువంటి దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. ప్రజా దర్బార్ అంటే ప్రజల కోసం ఉంచేటువంటి సేవ చేయడానికి ఉన్నటువంటి ఎక్కడైతే ఏర్పాటు చేసినటువంటి భవన్ ఉందో ఆ భవన్ చాలామందికి అనుకూలంగా ఉండాలి, వచ్చేటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్కి వచ్చింది. ఆ కంచెలన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం. దాంతోపాటు అక్కడి భవన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రహారీ గోడ ఏదైతే ఉందో ఆ ప్రహారీ గోడను కూడా మేము కంప్లీట్గా తీసేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాంతోపాటు ఎక్కడైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కంప్లీట్గా గ్రీవియన్స్ ఉండే, ఉదయం
టైం అంటూ ఉండే, ఈ టైం పాటు ఈ టైంకి వస్తే ఎవరైతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండే చాలామంది గ్రీవియన్స్ తీసుకొని వేల సంఖ్యలో వైఎస్ రాజశేఖర్ దగ్గరికి వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో అదే సీనియర్ని అదే పరిస్థితిని ప్రస్తుతం తెలంగాణలో మేము ఏర్పాటు చేస్తాం. జనాల కోసమే తెలంగాణ ప్రగతి భవన్ ఏదైతే చెప్తున్నారో దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల దర్బార్గా ప్రజల కోసమే దాన్ని మేము నామకరణం చేస్తామనేటువంటి మాటను చెప్పడంతో నెటిజన్లో మాత్రం అదే హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే అది పీక్ అవర్స్లో మాత్రం సికింద్రాబాద్ దగ్గర నుంచి దాంతోపాటు ఎక్కడైతే హైటెక్ సిటీని కలిపేటువంటి ప్రధాన మెయిన్ రోడ్ అది చాలా వరకు ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతుంది. ట్రాఫిక్కి జామ్ ప్యాక్గా కూడా చాలా వరకు ఆ ప్రదేశం అంతా కూడా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా కంచెలతో ఏర్పాటు చేసినటువంటి ఆ రోడ్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ది రోడ్ అంతా కూడా కవర్ అయిపోయింది. మనం చాలాసార్లు కూడా చూసినాం. ఆ రోడ్ సంబంధించి కావచ్చు, ప్రగతి భవన్కి సంబంధించిన అంశం పైన నెటిజన్లు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి, విమర్శలు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈవెన్ సాధారణ జనాలే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో అక్కడికి సీఎం కేసీఆర్కి కలవడానికి, కేసీఆర్ దగ్గరికి తమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తీర్చడానికి వెళ్ళినటువంటి దాఖలాల్లో కూడా ఎమ్మెల్యే హోదాగా ఉన్నటువంటి మాకు కూడా ఎక్కడ కూడా అపాయింట్మెంట్ దొరకలేదనేటువంటి చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. గద్దర్ కూడా మాట్లాడారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఒక నియంతలాగా అక్కడ పరిపాలన ఉండే ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళాలి, లోపలికి ప్రగతి భవన్లోకి వెళ్ళాలన్నా కూడా 1 గంట నుంచి 2 గంటల పాటు సమయం పట్టే దుస్థితి అక్కడ నెలకొంది. అందుకోసమే నేను బయటకు వచ్చినటువంటి కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. యుద్ధ నౌకగా పేరు పొందినటువంటి గద్దర్ కూడా అదే స్టేట్మెంటే ఆయన ఇవ్వడం జరిగింది. దాదాపు 4 గంటలు వెయిట్ చేసిన సీఎం కేసీఆర్ని కలవడానికి 4 గంటలు వెయిట్ చేసినప్పుడు కూడా కనీసం లోపలికి పిలిచినటువంటి దాఖలాలు కూడా లేదు. ఇదొక రాజదర్బార్గా ఇక్కడి సంస్థానం అంతా కూడా ఇట్లా ఏర్పాటు చేశారనేటువంటి విషయాన్ని ఆయన అప్పట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ అన్ని కూడా అప్పట్లో వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్. సో అవి ఆ స్టేట్మెంట్ అట్లున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్న కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా కంచెల్ని మేము తొలగిస్తాం, ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు, అధికారులను నిలదీయొచ్చు, ఓట్లేసి ఎన్నుకున్నటువంటి నాయకులను ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటువంటి రైట్ ప్రతి ఒక్క ప్రజలకు ఉంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది రావచ్చు అనేటువంటి విషయంతో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ తీసుకుంది. కాబట్టి ఆ స్టాండ్ పైన మాత్రం ఈ 2 అంశాలపైన సక్సెస్ అయిందనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు, సిఫాలజిస్టులు అదే విషయాన్ని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే బేగంపేట పరిసరాల్లో మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం అంతా కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. తెలంగాణ డీజీపీగా ఉన్నటువంటి రవి గుప్తా కావచ్చు, ఏడీజీ జితేందర్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అధికారులు, హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సందీప్ షాండిలియా వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ప్రోటోకాల్ విభాగం అంతా కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన బయటికి వచ్చే అవకాశమే కనిపిస్తోంది. దాదాపు 40 నిమిషాలు అవుతోంది. 40 నిమిషాల నుంచి రేవంత్ రెడ్డి రాక కోసం వచ్చిన తర్వాత, అంటే అంతకంటే ముందే 5 గంటల ప్రాంతం నుంచి వెయిట్ చేస్తున్నప్పటికి కూడా ఆయన వచ్చి ఆయన స్పెషల్ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇంకెప్పుడెప్పుడు బయటికి వస్తారనేటువంటి ఉద్దేశంతో చాలామంది కార్యకర్తలు, ఈవెన్ మీడియా కూడా ఎదురు చూస్తోంది. మరి మీడియాతో ఆయన ఏమైనా ఇంటరాక్ట్ అవుతారనేటువంటి అంశం పైన కూడా ఇంకా క్లారిటీ లేదు. మరో అంశం, డైరెక్ట్ నేరుగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎల్లా హోటల్కి వెళ్తారా, లేదంటే ఆయన నివాసం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన వెళ్తారా, రేపు జరగబోయేటువంటి ఓటింగ్ సెరమనీకి సంబంధించి ఏమైనా మాట్లాడతారా, కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఏమైనా మాట్లాడతారా, లేదంటే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏమైనా మాట్లాడతారా అనేటువంటి విషయాలపైన మాత్రం మనకైతే క్లారిటీ లేదు. సో మరి కాసేపట్లోనే లోపల నుంచి బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, మాణిక్రావు ఠాక్రే, అదేవిధంగా సుదర్శన్, మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆయనతో పాటే ఉన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన షెడ్యూల్ 8 గంటలకి ఉండే. సో సాయంత్రం 5 గంటల ప్రాంతంలోనే గద్దర్ కూతురు కూడా ఆయనని ఆహ్వానం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళంతా కూడా లోపలే ఉన్నారు. సో 50 మందికి మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. కాబట్టి వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. చంద్రిక.
రేవంత్ రెడ్డి రాక కోసం ఇక్కడంతా కూడా వెయిట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీడియాతో పాటు ఆయన బయటకు వచ్చి ఏమైనా స్టేట్మెంట్ చెప్తారా, రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయేటువంటి ఓటింగ్ సెరమనీ కోసం ఏమైనా మాట్లాడతారా అనేటువంటి అంశం పైన, దాంతోపాటు ఢిల్లీకి పయనమైనటువంటి రేవంత్ రెడ్డి సిఎల్పి హోదాలో ఆయన బయటకు వస్తున్నారు, ఇప్పుడు ఇక్కడికి ల్యాండ్ అయ్యారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమైనా మాట్లాడతారా అనేటువంటి విషయాలపైన మాత్రం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ఆయన స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయిన మరుక్షణమే అధికారిక యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఆల్రెడీ హైకమాండ్ ఆయన్ని సిఎల్పి నేతగా, తెలంగాణ సీఎంగా ఆయనను ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్స్లోనే పోలీసులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. ప్రోటోకాల్ విభాగం అంతా కూడా సీఎంకు ఉండాల్సినటువంటి సెక్యూరిటీ కావచ్చు, కాన్వాయ్లో ఉండాల్సినటువంటి ఏవైతే మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కన్సిడర్ చేసుకుని పూర్తి స్థాయిలో కాన్వాయ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కోసం స్పెషల్గా ల్యాండ్ క్రూజర్కి సంబంధించినటువంటి వెహికల్ని ఏర్పాటు చేశారు. కానీ కాన్వాయ్ని ఏర్పాటు చేసిన దానికంటే ముందే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత వాహనాలు 3 లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి అంచనా వర్గం అంతా కూడా లోపలికి తీసుకువెళ్లారు. మరి ఆయన వెహికల్లో బయటికి వస్తారా, ఆయన్ని కలవడానికి 50 మందికి మాత్రమే అవకాశం ఇక్కడి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కల్పించారు. ఆ 50 మందిలో గద్దర్ కూతురు కూడా ఉన్నారు. 5 గంటల ప్రాంతంలో గద్దర్ కూతురు లోపలికి వెళ్ళారు. ఆ 50 మంది బయటికి 50 మందితో మాట్లాడిన తర్వాత ఆయన బయటికి వస్తారా, సో దానికోసమే బహుశా 10:15కి ఆయన బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. 10:15 నుంచి ఇప్పుడు దాదాపు సమయం 11 గంటలు కావస్తుంది కాబట్టి లోపల వాళ్ళతో మాట్లాడిన తర్వాత బయటికి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సో దాంట్లో భాగంగానే సమయం పడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక్కడ నుంచి నేరుగా ఎల్లా హోటల్ గచ్చిబౌలికి వెళ్తారా, ఎందుకంటే అంతకంటే ముందే కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత 64 స్థానాలు ఆయన సొంతం చేసుకోబోతున్నారు. సింగిల్ పార్టీగా గవర్నమెంట్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయబోతుంది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాతనే 64 మంది అభ్యర్థులందరినీ కూడా వెనువెంటనే గెలుపొందిన వాళ్ళంతా కూడా ఎల్లా హోటల్కి రావాలి, ఎల్లా హోటల్లోనే అందరూ కూడా ఉండాలి, ఏ రాత్రి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అందరూ కూడా రావాలనేటువంటి ఉద్దేశంతో మెసేజ్లు ఫార్వర్డ్ చేసి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. డీకే శివకుమార్ నేతృత్వంలో, అబ్జర్వర్ల నేతృత్వంలో హైకమాండ్కి రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. మనం చూసినాం, అంటే కర్ణాటకలో జరిగినటువంటి సీనే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఒక వర్గం అనేది రిపీట్ అవుతుంది, ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్యలో డిస్ప్యూట్స్ వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి అనేటువంటి విషయం పైన చాలామంది విశ్లేషకులు అంచనా వేసినప్పుడు కూడా అంచనాలు మాత్రం పటాపంచలైనాయి. కేవలం ఎలాంటి ఇబ్బంది లేకుండానే హైకమాండ్ నిర్దేశించినటువంటి విధంగా సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ప్రకటించడం, ఆయన్నే సీఎంగా ఓత్ తీసుకుంటారనేటువంటి విషయం పైన చాలా క్లియర్గా చెప్పారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. కొన్ని బుజ్జగింపులు ఉన్నప్పటికీ ఈయన కంటే ముందు చాలామంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, ముఖ్య నేతలుగా ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలు, పోర్ట్ఫోలియోకి సంబంధించి వాళ్ళ గ్రీవియన్స్ అన్నింటినీ కూడా హైకమాండ్ ముందు ఉంచినప్పటికీ, వాళ్ళ ఇండివిజువల్స్ ఒపీనియన్స్ తీసుకున్నప్పటికీ కూడా కంప్లీట్గా ఒక స్టాండ్ పై మాత్రం వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. చాలామంది కూడా ఢిల్లీకి వాళ్ళ వ్యక్తిగత హోదాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోల కోసం మాట్లాడినప్పటికీ కూడా ఏఐసిసి మాత్రం ఒకటే అంశం స్పష్టం చేసింది. నిన్న సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని మేము ప్రకటిస్తున్నామనేటువంటి అంశంను చెప్పింది. ఆ అంశం చెప్పిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి టైంను కూడా ఇవాళ ఖరారు చేయడం జరిగింది. 1:04 ఆయన ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నటువంటి విషయం పైన క్లారిటీ వచ్చింది. సో ఆ క్లారిటీ తెలుసుకున్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంచనా వర్గం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫాలోవర్సు, కార్యకర్తలు, శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆయన పుట్టినటువంటి స్వస్థలం ఆయన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన నివాసం పైన కూడా సంబరాలన్నీ కూడా మిన్నంటాయి. ఉదయం నుంచి కూడా మనం అక్కడి నుంచి అప్డేట్ చూస్తున్నాం. చాలా వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చిన్నతనంలో ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఆయన బాల్యం ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేటువంటి విషయాలపైన. అంటే ఇప్పుడు ఆయన సీఎం హోదాగా రేపు ప్రమాణం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ వరకు ఆయన షార్ట్ పీరియడ్లోనే రావడం మాకెంతో సంతోషం ఉంది అనేటువంటి విషయం పైన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, ఆయన ఉన్నటువంటి కొండారెడ్డిపల్లిలో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. సో దాంట్లో భాగంగానే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. రేపు
ఆయన ప్రమాణం చేయబోతున్నారు ఎల్బీ స్టేడియంలో. కాబట్టి దానికి అనుగుణంగానే అక్కడ యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర సీఎస్ శాంతకుమార్తో పాటు డీజీపీ రవిగుప్తా, అదేవిధంగా హైదరాబాద్ సిపి సందీప్ షాండిలియా, అడిషనల్ డీజీ జితేందర్ రెడ్డి, ట్రాఫిక్ యంత్రాంగం అంతా కూడా. ఎందుకంటే అది పట్నం నడిబొడ్డులో ఉంటుంది. ఎల్బీ స్టేడియం అంటే చాలామంది జన సమీకరణ చేస్తామనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే చాలా విషయాల్ని కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే ట్రాఫిక్ యంత్రాంగం కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వచ్చేటువంటి వ్యక్తులకు వివిఐపీలకు సంబంధించి కావచ్చు, ఆహ్వానం ఇచ్చినటువంటి చాలామంది కామన్ పీపుల్స్కి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం అయింది. రేపు ఎల్లా హోటల్ దగ్గర నుంచే అందరూ కూడా ఓటింగ్ సెరమనీకి ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి కార్యక్రమానికి వెళ్ళేలాగా ఏర్పాట్లు అయితే చేసిర్రు. సో ఇంకెప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వస్తారు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వేరే ప్రాంతాల నుంచి ఆయన గతంలో టీడీపీలో పనిచేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి